ఇంగ్లాండ్ తో సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ ఎందుకు సంతోషంగా లేడు? టీంలో ఏం లోపముందని అంటున్నాడు. ఇంగ్లాండ్ ను థర్డ్ ఓడిఐలో 142 పరుగుల భారీ తేడాతో ఓడించాక రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలకు అందరూ ఇప్పుడు షాక్ అవుతున్నారు. అసలు రోహిత్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో ఏమన్నాడంటే, ఈ సిరీస్ గెలవడం ఒక రకంగా సంతోషంగా ఉంది. ఈ సిరీస్ లో మాకు గట్టి సవాళ్లు ఎదురవుతాయని మాకు తెలుసు. అయితే మేము వాటిని ధీటుగా ఎదుర్కొన్నాం. ఇక ఈ మ్యాచ్ లో నా వికెట్ క్రెడిట్ బౌలర్దే. బౌలర్ ఎప్పుడు అవుట్ చేయడానికే ఉంటాడు. కొన్నిసార్లు లక్కీగా బ్యాట్ ని మిస్ అవుతాం, కానీ ఈ మ్యాచ్ లో నేను రెండో బంతినే నిక్ చేశా. దానికి నేనేం చేయలేను. ఇక ఈ సిరీస్ లో మేము తప్పిదాలు చేసినట్లయితే నేను చూడలేదు, బట్ కొన్ని విషయాల్లో మేము మెరుగవ్వాల్సి ఉంది. అయితే అవేంటనేది మాత్రం ఇక్కడ నిలబడి చెప్పలేను అన్నాడు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ అవుతున్న టాపిక్. జనరల్ గా రోహిత్ మనసులో ఏదుంటే అది మాట్లాడేస్తాడు. అలాంటిది ఎందుకు ఇక్కడ చెప్పలేను అంటున్నాడు? అంటే టీంలో ఏమైనా ఇబ్బందులున్నాయా? గంభీర్ రోహిత్ మాట వినట్లేదా? టీం సెలక్షన్ లో గంభీర్ నియంతలా వ్యవహరిస్తున్నాడా? టీం గ్రూపులుగా విడిపోయిందా? ఇలా చాలా అనుమానాలని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. అసలు రోహిత్ ఎందుకు పూర్తిగా ఓపెన్ అప్ అవ్వలేదు అన్నది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఇంకా రోహిత్ ఏమన్నాడంటే, టీంలో నిలకడ తీసుకురావడం చాలా అవసరం. ఆటగాళ్ల మధ్య కమ్యూనికేషన్ చాలా స్పష్టంగా ఉంది. అయితే ప్రతి ఛాంపియన్ టీం ప్రతి గేమ్ కు మెరుగవ్వాలని కోరుకుంటుంది. ఈ మ్యాచ్ లో మేం సాధించిన స్కోర్ మాకు సంతోషాన్ని ఇచ్చింది. టీంలో ఆటగాళ్లకు నచ్చినట్లు ఆడే స్వేచ్ఛ ఉంది. అందుకు ఓడిఐ వరల్డ్ కప్ సరైన ఉదాహరణ. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలి అనుకుంటున్నాం అన్నాడు రోహిత్. ఇది పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో రోహిత్ మాట్లాడిన మాటలు. అయితే రోహిత్ కెప్టెన్సీలో ఈ సిరీస్ విజయం తర్వాత కింగ్ కోహ్లీ, మిస్టర్ కూల్, ఎంఎస్ ధోనీల రికార్డులని బద్దలు కొట్టేశాడు రోహిత్. కోహ్లీ ఇంకా ధోనీల కెప్టెన్సీలో టీమిండియా 3 సార్లు ఓడిఐ సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసింది. అయితే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా ఏకంగా 4 సార్లు సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. అది 4 డిఫరెంట్ టీమ్స్ పైన. ఇలా సాధించిన తొలి కెప్టెన్ గా రోహిత్ రికార్డు సృష్టించాడు. గత 14 ఏళ్లలో టీమిండియా 12 సార్లు ఓడిఐ సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసింది. ఇలా అత్యధిక సార్లు ఈ ఫీట్ ని అందుకున్న టీమ్ గా కూడా చరిత్రను తిరగరాసింది మన టీమిండియా. ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్. రోహిత్ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు, అలాగే ఓ సూపర్ రికార్డు గురించి తెలుసుకున్నందుకైనా వీడియోకి ఒక్క లైక్ కొట్టేయచ్చు కదా. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా.